ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కొట్టలా తిట్టలా ప్రేమ. మరి మా ఆచారాలు లేవు, కట్టుబాట్లు లేవు, నియమాలు లేవన్నావు, మరి ఏమైనా చేయొచ్చా? అవును, నువ్వు చేస్తానంటే దేవుడు ఏమన్నా అడ్డుపడతాడా? అవును, చేయటానికి నువ్వేమన్నా, నిన్ను కంట్రోల్ చేయడానికి నువ్వేం బుజ్జి పాపాయివా? మేలేదో కీడేదో తెలియకుండా అలాగ గుట్టిగా పోవటానికే ఎదిగినోళ్ళం కదా, దేవుని నీతి నియమాలు తెలిసినోళ్ళం కదా. ఏదైనా చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ చేయొచ్చా? నేను నీకేం కండిషన్లు పెట్టలా, కానీ అన్నీ చేయదగ్గవి కావు, కొంచెం చూసుకోమని చెప్తున్నా. ఇది నీకేమన్నా బరువైన కాడిగా ఉందా? మోయశక్తంగానే భారంగా ఉందా? కొంచెం వివేచించి అడుగులేమంటున్నా. నీ క్షేమం కోసమే, నీ ఇష్టం. ప్రభు మార్గాన్ని ఒప్పుకొని, మెచ్చుకొని, నచ్చి ఈ మార్గాన్ని నేను అనుసరించడానికి సిద్ధపడుతున్నాను. ఇంతవరకు నేను చేసిన పాపాలన్నీ నాకు తెలిసినాయి కనుక నా అంతటా నేనే ఒప్పుకొని, ప్రభు ముందు తీర్మానం చేసుకొని, ఇంకా ఆ బ్రతుకులోకి వద్దు, ఆ జీవితంలోకి వద్దు. ఇన్నాళ్ళంటే తెలిసి తెలియక అజ్ఞానంలో చేశాను, నీకు వద్దు అని నా అంతటా నేనే ఒప్పుకొని, మార్చుకొని, నేను వెళ్ళి నీళ్లలో మునిగి నా ప్రభువుతో చేసుకునే ప్రమాణం బాప్తిస్మం, నా ప్రభువుతో చేసుకునే తీర్మానం బాప్తిస్మం. ఆయన నా కొరకు చిందిన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకోవటానికి నేను వేసే అడిగే బాప్తిస్మం.